రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ శుభాకాంక్షలు తెలిపింది. పిడిరగొయ్యి పంచాయతీ పరిధిలోని బాపూజీ నగర్ జీసస్ ప్రేయర్ హౌస్లో సోమవారం పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ డాక్టర్ ఎం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసులకు ఫెలోషిప్ కార్యవర్గం తరపున అభినందనలు తెలిపారు. రమేష్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో క్రైస్తవులు చాలా ఇబ్బందులు పడ్డారని, చర్చీలు, పాస్టర్లపై విచక్షణ రహితంగా దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని క్రైస్తవులపై దాడులు నిరోధించడంతో పాటు పాస్టర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం, చర్చీల అభివృద్ధికి నిధులు, గోదావరి గట్టున బాప్తిజం ఇచ్చేందుకు 200 గజాల స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బాప్తిజం ఇచ్చేందుకు రేవును కేటాయించడంతో పాటు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ను ముంపు బారి నుంచి కాపాడి ప్రహరీ గోడను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభ్యుడు కెఎఫ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్లకు సంక్షేమ నిధి ప్రకటించాలని కోరారు. సమావేశంలో ఫెలోషిప్ సెక్రటరీలు వైశ్యామ్, కృష్ణప్రసాద్, పి రాజు, కమిటీ సభ్యులు డి ఆనందరావు, వి తిమోతి, ఎన్ పూర్ణబాబు, ఏకేఎం క్రిస్టఫర్, టి పౌలురాజు, ఎం రాజు, ఎం డానియల్ కుమార్, డి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కొత్త ప్రభుత్వానికి దయచేసి మేము చెప్పేది ఏంటంటే మా విన్నపాలు ఆలకించి సహాయం చేయాలి. మొదటగా మరి అరాచకాలు ఆఫ్ చేయాలి, గమనించాలి. అరాచకాలు ఆఫ్ చేయాలి, ఎందుకంటే చాలా చోట్ల జరుగుతున్నాయి. ఆ మధ్య ఒకటి అంటున్నాడు, మా రాజ్యం వచ్చేసింది, మేము క్రైస్తవులు లేకుండా చేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, అది పద్ధతి కాదని మేము ఖండిస్తున్నాం. రెండోదికి ఏంటంటే మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి ఆలకించాలి. చర్చిలు గురించి కానీ లేదా ఈ యొక్క హింసించడం కానీ దాని గురించి కొంతమంది మీరు నాయకులు కనీసం స్టేట్మెంట్ ఇచ్చి ఇదిగో మేము క్రైస్తవుల తరఫున ఉన్నాం, మేము కూడా వాళ్ళని ప్రేమిస్తున్నాం, మీరు మనుషులే మేము మనుషులమే, వారికి మేము అండగా ఉంటాం. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి కందుల దుర్గేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు ఎవరైనా మా తరపు నుంచి కానీ స్టేట్మెంట్, లోగడ ప్రభుత్వం ఏ స్టేట్మెంట్ మాకు ఇవ్వాల. మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు ఇచ్చేసినా మాకు గుర్తింపు లేదు, కానీ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అది మాకు బాధగా ఉంది. అయ్యో మేము ఉన్నాం అని ఒక మాట చెప్తే మాకు ధైర్యం. కొత్త ప్రభుత్వానికి అదే విన్నపం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మేము విజ్ఞాపన చేస్తున్నాం. అందుకే ఈరోజు కమిటీగా మేము కూడుకున్నాం, మీకు తెలియజేయాలి. మొదటగా కొంచెం ఈ అరాచకాలను ఆఫ్ చేయాలి, క్రైస్తవ న్యాయం జరిగించారు. రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం ఆలోచించాలి. హైదరాబాద్లో కూడా ఆగడాలు ఎక్కువైపోయిన, అరాచకాలు ఎక్కువైపోయిన హైదరాబాద్లో. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కొంచెం జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రజలకు న్యాయం జరిగించండి. తెలంగాణలో కూడా ఈ మధ్య చూస్తున్నాం, మరి ఘోరంగా చేస్తున్నారు అక్కడ. కనుక వారికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి కూడా తెలియజేస్తున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మేము మనుషులమే, మాకు సహకారంగా ఉండండి. దయ స్టేట్మెంట్ ఇవ్వండి, అయ్యా మేము ఉన్నామని ఒక మాట చెప్పండి. బాప్తిసాల గురించి అడిగాం, మంగళగిరిలో ఇచ్చారు, అక్కడ తర్వాత తాడేపల్లిలో ఇచ్చారు, ఇంకో దగ్గర ఇచ్చారు. బాప్తిసాలు పొందటానికి ఒక ప్రత్యేకమైన స్థలం. మరి రాజమండ్రిలో గోదావరి చుట్టూ కూడా గౌతమి ఘాటు, పుష్కర్ ఘాట్ అని చాలా 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 గుళ్ళు ఉన్నాయి. పూజ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. ఎవరు పూజ ఆడదే, ఎవరు దేవుడు ఆడదే. ఆర్టికల్ 24, 25, 26 ప్రకారంగా ఎవరు మత హక్కులకు ఉన్నాయి, ఎవరు పౌర హక్కులకు ఉన్నాయి, ఎవరు దేవుడిని ఆరాధించుకోవచ్చు. ఆర్టికల్ 24, 25 ప్రకారం చూస్తే అలాగే ఉంది. మరి అందరూ బాగుంటున్నారు. మరి మాకు కనీసం బాప్తిసం పొందటానికి పాత ప్రభుత్వాన్ని అడిగి ఎమ్మెల్యే అడిగాం, ఎంపీలు అడిగాం, అందరిని అడిగాం, కనీసం రెస్పాన్స్ లేదు. చూద్దాంలే అన్నారు. కానీ ఈరోజు దయచేసి మీకు ఆ ఫెలోషిప్ తరఫున, స్టేట్ ఫెలోషిప్ తరఫున విజ్ఞాపన ఏంటంటే, యాజ్ ఏ ప్రెసిడెంట్గా మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాం, విన్నపం చేస్తున్నాం. గోదావరి గట్టున ఏదో మూల ఒక 200 గజాలు ఇదిగో ఇది బాప్తిసాల క్రైస్తవులు కేటాయిస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మీరు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీరు సతీమణి గారు క్రిస్టియన్, మాకు తెలుసు, మీరు కూడా చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనలు కూడా చేయించుకున్నారు. మీరు మరి ఎలక్షన్ ముందు మీరు ప్రార్థనలు కూడా చేయించుకున్నారు. దయచేసి గోదావరి గట్టున ఎక్కడైనా ఒక స్థలం 200 గజాలు మాకు బాప్తిసాల ఘాట్ కింద కొంచెం ఏర్పాటు చేస్తే సంతోషిస్తాం. కాబట్టి ఆ విషయం సాయం చంద్రబాబు నాయుడు గారు, మీరు, లోకేష్ గారు, పురంధేశ్వరి గారు, దయచేసి మేము ఆ విజ్ఞాపన చేస్తున్నాం, విన్నపం చేస్తున్నాం. కొంచెం మమ్మల్ని గుర్తించండి, మేము మనుషులమే, మాకు కూడా మరి ప్రజలు ప్రేమించే మనసు ఉంది, మీరు కూడా ప్రేమించమని. మొదటిగా అరాచకాలు, రెండోది బాప్తిసాల గురించి మేము అడుగుతున్నాం కాబట్టి ఆ విషయాలు. మూడోదిగా గౌరవ వేతనం 5,000 వేశారు జగన్ గారు, చాలా సంతోషం. అయితే కొంతమందికి అందింది, కొంతమందికి అందలేదు. మరి ఆ విషయంలో మరి మేనిఫెస్టో మేము పాస్టర్లకి ఇలా ఇస్తామనే మాట ఎక్కడ మేము వినలేదు. ఎక్కడ మరి సూపర్ 6లో కూడా అందులో కూడా ఏమి లేదు. దయచేసి గౌరవ వేతనం పూజారులకు ఇస్తున్నారని తెలిసింది, మామిడన్స్కి ఇస్తున్నారని తెలిసింది. మరి మాకు కూడా పాస్టర్లకి లోకల్ జగన్ గారు 5,000 ఇచ్చారు,
అదేనా కొంతమందికి అందరికీ రాలేదు. దయచేసి మీరు కనీసం 10,000 ఓ పాస్టర్కి గౌరవవేతనంగా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం నెలకి ఇస్తారని మేము అర్థిస్తున్నాం, విన్నపం చేస్తున్నాం. కాబట్టి మీరు దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ విషయంలో పిల్గ్రిమ్స్ మన యెరూషలేం యాత్రకు కానీ అలాగే సంబంధించినటువంటి మరి క్రిస్టియన్ మైనార్టీ కొంచెం ఏదైతే మరి మనీ ఉందో అదంతా మీరు దయచేసి మీ కమిటీ అందరూ కూర్చొని మళ్ళీ క్రిస్టియన్ కమిషన్ ముందుకు తీసుకెళ్తూ మరి ముస్లిం మైనార్టీకి అలాగే పురోహితులకి అందరికీ మీరు మేనిఫెస్టో రాశారు. మరి ఈరోజు ఎంతోమంది ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఓట్లేసి గెలిపించారు. క్రైస్తవులు క్రైస్తవేతరులు ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే బాప్టిజం ఘాటు అలాగే మన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే బరిల్ గ్రౌండ్ ఇచ్చిందో వానస్థం మొత్తం మునిగిపోతుంది. దాన్ని మీరు దానికి వాల్ కట్టించి చుట్టుపక్కల పునరుద్ధరించి మరి రాజమండ్రి అర్బన్ రూరల్ ప్రజలకి సహకారంగా ఉంటారని ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి అలాగే రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి మా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ విన్నపం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పాస్టర్స్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటే మంచిదని మేము అనుకుంటున్నాం సార్. సంక్షేమ నిధి క్రిస్టియన్స్ మైనారిటీ కార్పొరేషన్లో క్రిస్టియన్స్ యొక్క రాయితీలు స్కీమ్స్ రీఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే వాటిని పునరుద్ధరించాలండి. ఇంతకుముందు స్కీమ్స్ ఆపేశారు, అవి రీఎస్టాబ్లిష్ చేయాలని. అవి అందరికీ అవి అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా చేరాలి. అంటే క్రిస్టియన్స్ అందరికీ అట్టడుగు చాలా బిలో పవర్టీ లైన్ ఉన్నారు, వాళ్ళకు కూడా చేరాలి. అలాగే మనకి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా మా రిక్వెస్ట్ ఇది. అందరికీ మీరు